హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదే రవ్వ కిచడి. నార్మల్గా ఎప్పుడూ చేసుకునేలా కాకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సాఫ్ట్ టెక్స్చర్తో నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. పూర్తిగా చల్లారిపోయాక కూడా అంతే సాఫ్ట్గా ఉంటుందండి. సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి ఉంచి రవ్వని దోరగా వేయించండి. ఇలా దోరగా వేయించిన రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వకు గాను పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. అలాగే అందులోనే 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇది లైట్గా వేడయ్యాక ఇందులోకి 3/4 స్పూన్ వరకు ఆవాలు, అలాగే పావు స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల జీడిపప్పును వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకుని, అలాగే ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం తరుగుని, అలాగే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక క్యారెట్ని, అలాగే 3 నుంచి 4 బీన్స్ని తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. మీరు ఇంకా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవాలనుకుంటే పచ్చి బఠానీని, అలాగే బంగాళాదుంపను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టమోటాని వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని వెజిటేబుల్స్ అండ్ టమోటా మగ్గేంత వరకు దీనిపైన మూత మూసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోగా మనం మరొక పక్క ఒక గిన్నెలో 1 కప్పు రవ్వకు గాను 4 కప్పులు నీళ్ళను పోసుకొని మరిగించుకోండి. నార్మల్గా చేసుకున్నట్లుగా వెజిటేబుల్స్ ఉడికించిన తర్వాత వాటర్ని యాడ్ చేయకుండా ఇలా మరిగించిన నీళ్ళను పోస్తే కనుక రవ్వ త్వరగా ఉడికిపోతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నీళ్ళు ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఈ స్టేజ్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేశాక మనం మరిగించి పక్కన పెట్టుకున్న వాటర్ని పోసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని కలిపేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని గరిటెతో కలపకుండా దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇలా చేయడం వల్ల చల్లారాక కూడా కిచడి గట్టిపడకుండా ఉంటుందండి. 1 నిమిషం తర్వాత చూసారు కదా, సాఫ్ట్ టెక్స్చర్తో టేస్టీ కిచడి రెడీ అయిపోయిందండి. మనకి హోటల్లో సర్వ్ చేసే కిచడి ఎంత సాఫ్ట్ అండ్ క్రీమీగా ఉంటుందో సేమ్ టు సేమ్ మనం రెడీ చేసిన కిచడి కూడా అంతే సాఫ్ట్ అండ్ క్రీమీగా ఉందండి. సో మీరు కూడా ఈ కిచడీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.